తప్పుకోండి గన్న కాలిపోతుంది పేలిపోతుంది. ముందుకెళ్తే 3 కిలోమీటర్లు, వెనక్కి 7 కిలోమీటర్లు, పైకి వెళ్తే 10 కిలోమీటర్లు. మరి నా గన్న ఆఫ్ చేయమంటారండి, మూవ్ చేయమంటారు. ఆఫ్ చేత 6,000, మూవ్ చేత 3,000. మరి నా గన్నకు లైసెన్స్ లేదు, కాలిస్తే కేసు లేదు. మరి నా గన్నలో ఇప్పుడు బుల్లెట్ చెడితే అర్ధరాత్రి 12:30 వెళ్ళిపోతాను. ముందు నుంచి వెళ్ళాలి, వెనక నుండి వెళ్ళిపోతాను. బాబాయ్ గారు బాగున్నారా, బాగా లేదా, రాకపోతే రాలేదన్నారని చెప్పేసి వచ్చేసాం అమలాపురం పిట్టలుగా. మా ఇంట్లో ఏ పొలాలు దెబ్బలాడుకుంటే నా పొలాలు వెళ్ళిపోతుంది. మగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వరదలో పడి జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మీరిచ్చే 10 నోట్లతో పడవలు చేసి వాళ్ళందరం వడ్డీ చేసి మా ఇంట్లో నిన్నగాక మొన్నగాక పెళ్లికి ఏం భోజనం అయ్యాలి తక్కువ. వంకాయ తింటేనే ముగ్గుపోతున్నారు, బీరకాయ తింటేనే బీజు, పొట్లకాయ తింటేనే పొట్ల చేస్తుంది, చిక్కుడుకాయ తింటేనే చిక్కుపోతున్నారు, ములక్కాయ తింటేనే ముదిరిపోతున్నారు, గోంగూర తింటేనే గోక్కుపోతున్నారు, చికెన్ తింటేనే చచ్చిపోతున్నారు, మటన్ తింటే మటరైపు అని చెప్పేసి 4 సౌరు వడైపప్పు 7 వేసి ఇక్కడ 4 పోసి పెట్టారు. తిన్నాక 2 బాగానే ఉన్నారని 3 వెళ్ళి మాత్రం చేసుకున్నారు. మరి నాకు తెలుసు నాగే దగ్గర తీసుకెళ్లి 3 చుట్టూ 3 ఓట్లు తెల్లారే గల్లా ఓట్లు ఎర్రకందుకు. మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేస్తాయండి, లక్షలు ఉంటే నెక్కలు తినేస్తాయండి, వేలు ఉంటే వేకలు తినేస్తాయి, చిల్లర ఉంటే సీవలు తినేస్తాయి. మరి తినడానికి నెత్తి మీద బొచ్చు తప్ప ఏమి మా ఇంట్లో బంగారం బాటిల్ ఆడిపోతుందండి, వెండి ఏట్లు ఆడిపోతుందండి, లక్షలు తూట్లు ఆడిపోతుంది. మా ఇంట్లో గుమ్మడికంత బంగారం కుక్క ముట్టుకుందని చెప్పేసి చెత్త కుక్కలో పడేసామండి, కోడ పిల్లలు పడేసి. మరి మా ఇంట్లో మరి పొద్దున్న పాకిస్తాన్ చూద్దానికి రమ్మన్నారు.